హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. నేను సురేష్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సీజీఎల్ నోటిఫికేషన్ 2021 రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది 20లో రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్, అంటే ఈరోజు అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, తర్వాత లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవడానికి, అందులో ఎటువంటి జాబ్స్ అయితే ఉంటాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఏజ్ డీటెయిల్స్ అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాము. తర్వాత దీనికి ఎస్ఎస్సి జాబ్స్కి అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి దాని గురించి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళైతే మీకు ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు జనరేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని యూస్ చేసుకుని లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో లాగిన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి నేను ఒక వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్ అప్లికేషన్ ప్రాసెస్ సేమ్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆ వీడియో అయితే చూడండి. నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా ఎవరైనా అసలు ఫస్ట్ టైం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను ఇంకొక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఒకసారి ఎవరైనా చూడనటువంటి వాళ్ళు ఉంటే ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇందులో డీటెయిల్గా మనం వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి 2020 డిసెంబర్ 29న అయితే రిలీజ్ అయింది. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆన్లైన్ లింక్ అనేటువంటిది ఎప్పటి నుంచి యాక్టివ్లో ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మనం దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేటువంటిది ఈ రోజు నుంచే యాక్టివ్లో అయితే ఉంటుంది. సో అంటే 29th డిసెంబర్ నుంచి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అయితే యాక్టివ్లో ఉంటుంది. ఎప్పటి వరకు ఆన్లైన్ లింక్ అనేటువంటిది యాక్టివ్లో ఉంటుంది అన్నట్లయితే 31st జనవరి 2021 వరకు మీరైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేటువంటిది యాక్టివ్లో ఉంటుంది. జనవరి 31st 2021 వరకు మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సో ఇక్కడ మొత్తం పే లెవెల్స్ అయితే ఉంటాయి. మొత్తం ఇక్కడ 8th పే లెవెల్ కింద చూసుకున్నట్లయితే 47,600 నుంచి 151,000 వరకు మీకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కానివ్వండి, సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. సో ఇవన్నీ కూడాను గ్రూప్ బి కింద గెజిటెడ్ మరియు నాన్ మినిస్ట్రియల్ క్యాడర్ కింద ఈ పోస్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కానివ్వండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. తర్వాత అంటే ఇక్కడ మీకు 4th 5th చూడండి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటిది అయితే ఉంటుంది. కానీ ఇక్కడ సెకండ్ కాలంలో మీరు జాబ్ చేసేటువంటి బ్యూరో కానివ్వండి, స్టేటస్గా అయితే మారుతుంది. 4th వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, 5th వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో. సో ఈ విధంగా జాబ్స్ అయితే ఉంటాయి. మొత్తం 20+ జాబ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 32 డిపార్ట్మెంట్స్, 32 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ లింక్ కూడా నేను మీకు టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీ ఎటువంటి జాబ్స్, ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఏ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనే దాని గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ గురించి తెలిసినట్లయితే మీకు దీని గురించి డీటెయిల్స్ అయితే ఇంకా నేను చెప్తాను. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. దీనికి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎనీ డిగ్రీ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫర్ ద పోస్ట్ సీరియల్ నెంబర్ 1 చూసుకోండి ఒకసారి. సో సీరియల్ నెంబర్ 1లో 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. మొత్తం 5 క్యాడర్స్లో పోస్టులు అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ విధంగా సెకండ్ వచ్చేసి 20 to 27 ఇయర్స్, థర్డ్ క్యాడర్ పోస్ట్ వచ్చేసి 20 to 30 ఇయర్స్ మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 4th వచ్చేసి 30 ఇయర్స్ దాటకుండా ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 5th క్యాడర్ వచ్చేసి 32 ఇయర్స్ ఏజ్ లిమిట్గా అయితే పెట్టారు. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఆఫ్టర్ దట్ దీనికి అప్లై చేసుకోవడానికి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడాను ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. వీళ్ళకి ఫీజు నుంచి ఎక్సెంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్స్, వీటికి సంబంధించి కొన్ని డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అంటే అవసరమైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఏం చేయాలి, మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ అయిన చేయాలి, లేదా బిజినెస్ స్టడీస్లో కానివ్వండి, లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళైతే ఈ చార్టెడ్ అకౌంటెంట్కి లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్కి వీటికైతే ఎలిజిబుల్ అవుతారు.
నెక్స్ట్ ఒక్కొక్క జాబ్కి కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేది ఒకటి ఉంది. అందులో 12th లెవెల్లో మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. అదేవిధంగా 60% మార్క్స్తో మ్యాథమెటిక్స్ అయితే క్వాలిఫై అయి ఉండాలి. లేదా గ్రాడ్యుయేషన్లో వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్గా అయితే ఉండాలి. సో ఆల్ అదర్ పోస్టులకు వచ్చేసి ఎనీ డిగ్రీ అయితే అవసరం అవుతుంది. ఏ డిగ్రీ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాదాపు 20+ జాబ్స్కి మీరు జస్ట్ ఏదైనా డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు కూడాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదివేటువంటి వాళ్ళు కూడాను మీకు ఒకవేళ మీరు జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే మీరు ఫైనల్గా మీరు జాబ్ సెలెక్ట్ అయినటువంటి టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేసే విధంగా ఉన్నట్లయితే సో మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది కంప్లీట్ అవ్వడానికి దాదాపు 8 నుంచి 12 మంత్స్ అయితే పడుతుంది. సో ఈలోపు మీరైతే గెస్ట్ చేసుకోండి, మీకు అప్పుడు ఈ సర్టిఫికేట్స్ వస్తాయి, మీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవుతుందా లేదా అనేటువంటిది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అని అయితే చెప్పొచ్చు. సో వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మనకు తెలిసినటువంటి అఫీషియల్ సైట్ ssc.nic.in అనేటువంటి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీకు అయితే క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఫీజు మాత్రమే అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్, రిజర్వ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడాను ఫీజు నుంచి ఎక్సెంప్షన్ అయితే ఇచ్చారు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అనే దాని గురించి చూస్తే మనది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు, పుదుచ్చేరి ఇవన్నీ కూడాను సదర్న్ రీజియన్ కింద వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అయితే ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మీకు సంబంధించినటువంటి టైర్ 1 కానివ్వండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు టైర్ 1 ఎగ్జామినేషన్స్. సో ఇందులో సెలెక్ట్ అవ్వాలంటే మొత్తం 4 స్టేజెస్లో సెలెక్షన్ అనేటువంటిది ఉంటుంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4. టైర్ 1, టైర్ 2 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. టైర్ 3 వచ్చేసి డిస్క్రిప్టివ్ పెన్ అండ్ పేపర్ టైప్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా టైర్ 4 వచ్చేసి స్కిల్ టెస్ట్ కానివ్వండి లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ అయితే ఉంటుంది. మొత్తం 4 స్టేజెస్ అయితే ఉంటాయి. సో టైర్ 1లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్సు, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయితే ఉంటుంది. మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 0.50 నెగటివ్ మార్క్స్ అయితే ఉంటాయి టైర్ 1లో. అదేవిధంగా టైర్ 2లో వచ్చేసి 0.25 నెగటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. తర్వాత టైర్ 2లో వచ్చేసి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు అయితే ఉంటాయి. సో పేపర్ 1కి 2 అవర్స్ ఇస్తారు, పేపర్ 2కి 2 అవర్స్ ఇస్తారు. పేపర్ 1లో వచ్చేసి 100 మార్క్స్, ఇది క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఇస్తారు క్వాంటిటేటివ్ ఎబిలిటీస్లో. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్కి సంబంధించి 200 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్ మరియు ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో పేపర్ 3 అండ్ పేపర్ 4 మీరు వాటికి సంబంధించినటువంటి పోస్టులకు రాసినప్పుడే మీరు ఆ ఎగ్జామ్స్ కూడా రాయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసాం కదా, పేపర్ 3 వచ్చేసి పెన్ అండ్ పేపర్ 3 అన్నట్లు, అంటే టైర్ 3. సో ఇక్కడ వచ్చేసి డీటెయిల్డ్ సిలబస్. టైర్ 1లో రీజనింగ్ ఉంది కదా, సో రీజనింగ్లో ఎటువంటి సిలబస్ ఉంటాయి, తర్వాత జనరల్ అవేర్నెస్లో ఎటువంటి సిలబస్ ఉంటుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీరు డీటెయిల్డ్ సిలబస్ కావాలనుకున్నట్లయితే మీరు నోటిఫికేషన్ అయితే అఫీషియల్ సైట్లోంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ టెలిగ్రామ్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టైర్ 1 మరియు టైర్ 2 అండ్ టైర్ 3లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంత ఉండాలి అన్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి వచ్చేసి 30% మార్క్స్ అయితే ఉండాలి. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి వచ్చేసి 25% క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇతర కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడాను 20% మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేటువంటి దాని గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ రెండింటి ప్రాసెస్ కూడా సేమ్ ఉంటుంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటువంటి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి
ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే అడగొచ్చు. ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయిండి, ఇప్పుడు ఇంకా మన ఛానల్కి సంబంధించి వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకున్నట్లయితే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి.